ఈరోజు ఆదివారం మామ. ఈరోజు పొద్దున్న లేస్తేనే నాకు ఫుల్ ఆకలి అయింది. రాత్రి కూడా తినుకోకున్నట్ల పనుకున్నా జల్దీ. పొద్దున్న లేచి అడుగుతానే ఇంట్లో వాళ్ళని టిఫిన్ కావాలా, నాకు ఆకలి అవుతుంది ఫుల్, మీరు ఏం చేస్తారు నాకు లేదు, అది చేసి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పిన. వాళ్ళు కూడా ఏమన్నారంటే, లేదురా లేదురా నాయన, నువ్వు బయటికి పోయడానికి పోయి తినేసి రాబో, కష్టమవుతుంది, బట్టలు గిట్లు ఉతకల్లా అని చెప్పినారు. ఏందిరా అని అమ్మ ఫుల్ ఇంకా పేగులు అరుస్తున్నాయి, ఊరికే తోడుతున్నాయి పేగులన్నీ. ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. డైరెక్ట్ ఇంకా అట్లా నడుచుకుంటా ఇంకా ఏదైనా హోటల్ చూసుకొని తిందాంపా అని వెళ్ళిపోతానా. నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక హిజ్రా, మన ఏజ్ ఉంటుంది టీనేజ్ది, ఒక 19, 20, 21 అయ్యి ఆ మధ్యలో ఉంటుంది. నడుచుకుంటూ పోతున్నప్పుడు అందరినీ వాళ్ళ కలెక్షన్కి వస్తారు కదా ఇట్లానే. అట్లా పోయేటప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నా. ఈ నెక్క నాకు భయం అవుతుంది, ఏడ పిసికి ఒత్తుతారో ఏమో, ఏం చెప్తే ఆడ పట్టుకొని పిసుకుతారేమో అని భయం అయింది. సర్లేనేమో మనం ఎందుకు భయపడేది అని చక్కగా నడుచుకుంటూ పోతున్నా. ఆ పాప ఏమనిందిరా అంటే, నేను నడుచుకుంటూ పోతాను, ఏ లవర్ బాయ్ భారీగా ఉన్నావు కదా, లవర్ బాయ్ నువ్వు అనింది. ఇదినమ్మా, దీనికి లవర్ బాయ్ యాంగిల్లో కనబడుతున్నారా నేను, ఇదేంది ఇది. లాస్ట్కి వీళ్ళు కూడా ఇంకా లవర్ బాయ్ అని ఆడుకుంటున్నారు నాతోనా. సింగిల్ మామ, నా బాధ ఎవరికి చెప్పుకోవాలా, లవర్ బాయ్ అనింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవర్ బాయ్ అంటే మనందరం ఏమనుకుంటాం, నన్ను పొగిడింది, బాయ్స్ని ఎట్లా గర్ల్స్ ఎవరు దేకరు, మనం ఎట్లా సింగిల్గానే ఉంటాము. కాకపోతే ఏందిరా అంటే ఫ్లట్టింగ్ చేస్తాను మామ, నాకు అర్థం కావడంలే, నన్ను కూడా ఫ్లట్టింగ్ చేస్తాను డైరెక్ట్. ఇంక సర్లే అనుకొని ఆ లవర్ బాయ్ ఎందుకనింది, లెక్కిస్తానేమో అనికింది. నేను రూపాయి కూడా ఎవరికి ఇయ్యాను. నేను లవర్ బాయ్ అంటే లెక్కిస్తానికి ఏంది, ఈ కోకోనట్లు పట్టించుకొని వెళ్ళిపోయినా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆఖరికి హిజ్రా వాళ్ళకి కూడా మనుషులతో ఎట్లా డీల్ చేయాలనేది అర్థమైపోయింది. హ్యూమన్ రిలేషన్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఉన్నారా, టీనేజ్ పిల్లల్ని ఎట్లా మాట్లాడాలా. ఫర్ ఎగ్జాంపుల్ మన మంది ఏంటంటే లవ్లో మునిగి తేలాడుతున్నాము, అట్టే టైం చచ్చిపోతాంలే, ఇంకా మునిగినామంటే తేలే, మళ్ళీ పైకి వచ్చేకి కూడా ఉండదు. ఇట్లా లవర్ బాయ్ అంటే మనం కరిగిపోయి వాళ్ళ మాటలకి లెక్కిచ్చేస్తాము. అది మైండ్తో ఆడుకుంటారు అనమాట. వాళ్ళకి కూడా తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి వాళ్ళకి కూడా, ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఏ ఆడియన్స్ని ఎట్లా టార్గెట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దోళ్ళు ఉన్నారనుకో, పెద్దోళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలా, పెద్దోళ్ళు అంటే ఆంటీ పిచ్చోళ్ళు, ఇట్లా ఎట్లా టార్గెట్ చేయాలని వాళ్ళందరికీ బాగా వెల్ ట్రైన్డ్, వాళ్ళంతా ట్రైన్ చేసి పంపిస్తారు బయటికి పంపించారంటే వాళ్ళని. ఇంక అట్లే నేను పట్టించుకోనట్లే వెళ్ళిపోయినా ముందరికి. ఏదైనా హోటల్కి దొరికితే తినేసి వద్దాం అనుకున్నా. ముందరికి పోయినామమ్మ, అట్లే ఎత్తుక్కుంటా ముందరికి పోయినప్పుడు ఒక చిన్న హోటల్ దొరికింది. వాటికి పోయి నేను టిఫిన్ ఆర్డర్ చేసి తింటాంటే తినుకుంటుంటే ఒక అవ్వ వచ్చింది మా అమ్మ. ఒక అవ్వ వచ్చి పాపం చాలా మందిని అడుగుతుంది, టిఫిన్ పెట్టండి అని. అందరూ దెంగి తినుకుంటా అసలు పట్టించుకోకున్నట్ల వాళ్ళు చూసుకుంటూ తినేసి వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి అయోగంగా ఎవరు పెట్టిర్లే అని వెళ్ళిపోతుంది ముందరికి. నాకు చాలా బాధ అయ్యి ప్లేట్ ఆడ వారదంగి పోయి, ఏం తింటావా, ఆకలి అవుతుంది అంటే, అవునైనా ఆకలి అవుతుంది అనింది. డైరెక్ట్ ఇంకా వాటికి పోయి పేమెంట్ కొట్టేసి అక్క ఎవరికి టిఫిన్ పెట్టు, ఆకలి అవుతుంది అని చెప్పి ఇట్లా పెట్టించేసినాం అమ్మ. అయ్యో అయితే ఎంత నవ్వుతుందంటే పాపం, నేను ఎవరో కూడా తెలియదు, ఆయమ్మ నాకు కూడా తెలియదు ఎవరో. పాపం పోతే 20 రూపాయలు 30 రూపాయలు అమ్మ టిఫిన్. దానికి నువ్వు వాళ్ళని కసురుకునేది, తిట్టుకునేది, వాళ్ళని అసలు పాపం బిచారాల మాదిరి చూస్తాడు. అట్లా చూడద్దు మామ. రేపు పొద్దున నీకు నాకు అదే పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తావు. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, అయ్యో పాపం కడుపు నిండా తిని వెళ్ళిపోయింది అటు నుంచి. ఇంకోటి ఏందిరా అంటే, మన ఇంట్లో కూడా మన అవ్వ, మన తాత వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు మంచిగా మాట్లాడమమ్మా. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు కానీ, వాళ్ళ ఎట్లా ఆ వయసులో ఎట్లా పని చేసుకుంటా పూటికి కానీ గతుండాలి మామ అప్పట్లోన. ఇప్పుడంటే మనం స్విగ్గీ, జొమాటోలు ఇవన్నీ ఏంటేంటుకున్నా నాకు కొన్ని వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఆర్డర్ చేసేది వస్తుంది. వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేసింటారు, వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఒకసారి మాట్లాడు, నగిపి మామ. సాధ్యమైతే నేను చెప్తున్నా కదా, నేను మా ఇంట్లో ఉన్నా అంటే ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళందరినీ నక్కుంటా వాళ్ళ మీద పంచులు వేసుకుంటా, వాళ్ళని బాగా నగిపించుకుంటా ఉంటా. అట్లంటే ఏందిరా అంటే, ఇప్పుడు వాళ్ళు ముసలి వయసుకి వచ్చేసినారు, వాళ్ళకి ఏం కావాలా, పీస్ కావాలా. అట్టే టైము వాళ్ళకి మంచిగా ఇంక ముసలి వాళ్ళు ఏం చేయలేరు జీవితంలో, కూర్చొని తిని బాగా ఎంజాయ్మెంట్గా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. అట్లాంటిది వాళ్ళని
కొట్లాడి అదే పనికి బయటికి గెలిమేస్తే ఏమొస్తుంది మామ? ఏమొస్తుంది చెప్పు? ఆశ్రమాల్లో వాళ్ళని వేసి వచ్చేది పిల్ల మాటలిని, లేకపోతే నీకు కూడబెట్టే కూడా టైం ఉండదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నువ్వే ముసలినామట అవుతావు, నువ్వే ముసలి అవుతావు, మీ అవ్వ మీ తాతకి నువ్వేనైతే చేసింటావో బయటికి దెబ్బేసేది అట్లా నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. హ్యూమన్ రిలేషన్స్ మామ ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు మొట్టలో ఆ రీల్స్ లేకపోతే ఈ ఇవి ముడ్డలు రీల్స్ చూసుకుంటా, లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసుకుంటా, సోది తినుకుంటా, నేను నా లవర్ నన్ను ఇచ్చిపెట్టిందిరా, నేనేం చేయాలరా, వాడు నాతో మాట్లాడుకోకున్నారా, నేనేం చేయాలరా అంట. మీ అమ్మ, మీ ఇంట్లో మీ అవ్వ, మీ తాత, మీ నాయన, మీ అమ్మ, మీ చిన్నాయనలు, మీ మామలు, మీ అత్తలు, మీ మరదళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేయమమ్మ టైము. నగిపించుకుంటా బాగా మాట్లాడతాను. ఒకటే చెప్తానమ్మా, మీ అవ్వని మీ తాతని ఇడిచిపెట్టి ఆశ్రమాలకు దొబ్బేసి ఇంట్లో నుంచి దొబ్బేసి పక్కనింట్లో పెట్టి పెట్టుకోకుండా టార్చర్ పెడితే మాత్రం నీ బతుకు బతికే చెప్తాను చూడు. మడసంగా మంచిగా పెట్టి చూడు. ఇదే కావాల్సింది. ఏంది కావాలి ఇప్పుడు ముసలోళ్ళు అన్నాక వాళ్ళకి మంచిగా వాళ్ళు లైఫ్ అంతా అన్నీ చూసేసినారు, అన్నీ చేసేసినారు. ఇప్పుడు కావాల్సింది వాళ్ళకి సంతోషంగా కొన్నాళ్ళు ఉండి ఇంకా చనిపోతారు వాళ్ళు. ఈ లైఫ్ని మంచిగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వేలో పెట్టండి. పెట్టుకోకున్నట్లా ఉండద్దండి మామ. రీళ్ళు చూసుకుంటా వాళ్ళు పట్టించుకోకున్నట్ల పక్కన లేనైనా తెచ్చిరా, మాత్ర తెచ్చిరా, వాడు భూమిని పెట్టరాలే అంటే పెట్టగరా, ఏమవుతుంది? నీకేం గంటేం పోతుందా? ఒక 2 నిమిషాల పనికి చేయలేవరా నువ్వు? అదే నీ లవరు నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వేరే ఊరికి దెంగపోయేవన్నీ చూసేస్తావే. నీ రక్తం రా, మీ అవ్వ మీ తాత, చూసుకో ఏమవుతుంది? ఏం కాదు. ఒకటే మమ్మ ఇదే చెప్పేది, మీ అవ్వ మీ తాతని మట్టసనంగా భారీగా చూసుకో. ఎందుకు చెప్తానంటే నేను పిల్లనా కొడుకుని, నేను పిల్ల వయసు నుంచి నన్ను చూసుకునేది మా అవ్వే. ఎప్పుడు చూసినా అంతే. ఏందన్నా ఉందిరా అంటే డైరెక్ట్ సునీల్ గారికి అది ఎట్లా ఉపయోగపడుతుంది? నువ్వు ఫస్ట్ నాకే అది నా మీద ఇంక వస్తుంది. ఇంకా అది ఎంత లెక్కున్నా సరే ఫస్ట్ సునీల్ గారు బాగుపడాలా. అది పోతే నాకు అవసరం లేదు. అట్లా మా అవ్వ నన్ను చూసుకుంటుంది. నేను ఇప్పుడు మా అవ్వని బాగా హ్యాపీగా బాగా పంచులు వేసుకుంటా, బాగా నగిపించుకుంటా అదంతా ఉన్నా. మీ అవ్వని మీ తాత మాత్రం విడిచిపెట్టద్దండి. ఇంకోటి ఏంద్రా అంటే ఆ అవ్వకి నేను ఇప్పించిన అది 20 రూపాయలు 30 రూపాయలు నేను ఎందుకు ఇప్పించినా అంటే నాకు ముసలిని చూసినప్పుడల్లా మా అవ్వే గుర్తుకొస్తుంది. మా అవ్వ నన్ను ఇంత కష్టపడి నాకు ఇంత సాగుతుంది, పక్కన వాళ్ళు కూడా అవ్వలే కదా, పోతే 20 రూపాయలు 30 రూపాయలు పోతుంది అని తినిపించి వచ్చేసినామమ్మ. మీరు కూడా ఎవరన్నా చూసినారంటే ఖచ్చితంగా 20 రూపాయలు 30 రూపాయలు అది డబ్బులు కాదు మామ. డబ్బులు మెజర్మెంట్ తీసుకోవద్దు. 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చిరా వాళ్ళ ఆనందం ఎట్లుంటుంది? ఓహో వీడెవడో పిల్లోడు, నాకు తెలుగు వీడు నాకు పెట్టించినాడని గుర్తుపెట్టుకుంటారు మామ. జీవితంలో కావాల్సింది ఇదే. నువ్వేందో ఏం సాధించలేము. ఒకరికైనా ఉపయోగపడే మనస్తత్వం పెట్టుకో. సరే మళ్ళీ బాయ్.